అందరికీ నమస్కారం. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 9th లెసన్ స్వరాజ్య కి నీవ్ అయిపోయిన తర్వాత దక్షిణ గంగా గోదావరి 9th లెసన్ నిన్న ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ చెప్పుకున్నాం. ఇవాళ థర్డ్ పార్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఇంకొక పార్ట్ అవుతుంది. రేపటితో ఈ లెసన్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని చెప్తూ ముందుకెళ్దాం. ఓకే. इस जगह पर मैंने जितने भव्य काव्य का या प्रकृति के ठाट बाट का अनुभव किया उतना शायद ही कहीं दूसरे जगह ना किया हो. पश्चिम की तरफ नज़र फैलाई तो दूर दूर तक पहाड़ियों की श्रेणियां नज़र आई. आसमान में बादल घिरे रहने से सूरज की धूप की नामो निशान तक न था. बादलों का रंग सांवला होने के कारण गोदावरी के छूली दूसरियों मटमौले जल की झाई और भी गहरी हो रही थी. ऊपर की और नीचे की झाई के कारण इस सारे दृश्य पर वैदिक प्रभाव की शीतल और स्निग्ध सुंदरता छाई गई थी और पहाड़ी और कुछ उतरे हुए धौले धौले बादल को बिल्कुल ऋषि मुनियों जैसे लगते थे. इस सारे दृश्य का वर्णन कैसे किया जा सकता है? यह इतना सारा पानी कहाँ से आता होगा? సాధారణంగా మరి గోదావరి నదిని ఆయన చూస్తూ అట్లానే ఉండిపోయాడు. గోదావరమ్మ నది పైన చూస్తూ ఉంటే సాధారణంగా మరి పైన ఆకాశ మార్గాన చాలా నీలి రంగులో ఆకాశ మార్గం ఎగురుతున్నదా వెళ్ళిపోతున్నదా అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత సాధారణంగా ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఒక్కసారిగా ఆలోచించుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసేటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా గోదావరి మాత గురించి ఇంత వర్ణనంగా అంత చాలా జాగ్రత్తగా బాగా వర్ణించినటువంటి కవులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కాకా కాలేకర్ గారే అని చెప్పుకోవచ్చు. विपत्तियों में से विजय सहित पार हुआ. राष्ट्र जिस तरह वैभव की नई नई छटाएँ दिखलाता है और चारों तरफ अपनी समृद्धि फैलाता जाता है, उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों में से निकलकर अपने गौरव को साथ में लिया आता हुआ दिखाई पड़ता है. छोटे बड़े जहाज़ तो नदी के बच्चे हैं जो माता के स्वभाव से परिचित होने के कारण इसकी गोद में मनमाना नाचे, खेले, उछले और कूदे. वे उन्हें इससे रोकने वाला कौन है? लेकिन बच्चों की उपमा तो इन नावों के अपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ते हुए भंवरों को देनी चाहिए. कुछ देर दिख पड़े, थोड़ी ही देर में भयानक तूफान का स्वांग रचा और एक ही फल में खिलखिलाकर हंस पड़े. ये भंवरे ना जाने कहाँ से आते और कहाँ चले जाते हैं. సాధారణంగా ఈ యొక్క వర్షానికి ఈ యొక్క నదుల కాడికి చాలా రకాలైనటువంటి సీతాకోక చిలుకలు వస్తూ ఉంటాయి. ఆ సీతాకోక చిలుకలు చూసి అక్కడ జనాలను చూసి ఆ వాటర్ని చూసి నిజంగా ఇలాంటి గొప్ప దృశ్యాలు ఇంకెక్కడ చూడలేనేమో, అంత గొప్ప మహానది, గొప్ప నది ఈ యొక్క గోదావరమ్మ నది అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. ऐसे लंबे चौड़े भारी पाट के दरमियान अगर टापू ना हो तो इनकी कमी ही रह जाए.
गोदावरी के टापू प्रसिद्ध है। कई तो पुराने धर्म की तरह जहाँ के जहाँ स्थिर रूपी होकर जमे हुए हैं और कई एक कवि की प्रतिभा के तरह क्षण क्षण भर में स्थल की नवीनता उत्पन्न कर लेते और नया नया रूप ग्रहण करते हैं। इन टापुओं में अनासक्त बगुलों को छोड़ और कौन रहने लग जाए, और जब बगुले चलते हैं तो वे उन पर अपने पैरों के गहरे निशाने छोड़े बगुले और जगह जगह कैसे जाए। अपने धवल चरित्र का अनुकरण करने वालों के लिए चरण चिन्हों द्वारा अगर वे दिशा सूचित ना करे तो बगुले ही कैसे। సాధారణంగా నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులు పోయే మార్గం ఏదైతే ఉందో ఆ నదుల్లో ఎట్లా వెళ్తూ ఉంటుందంటే తన గౌరవాన్ని తన గొప్పతనాన్ని తానే తీసుకొస్తున్నట్టుగా తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే గోదావరమ్మ తల్లి ప్రవాహం ఎట్లా ఉంటుందయ్యా అంటే చాలా విశాలంగా ఉంటుంది. ముందు సరిగేసుకుంటూ వస్తుంది, గల్ 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 సౌండ్ చేసుకుంటూ వస్తుంది. ఇంత గొప్ప మహాతల్లి గోదావరమ్మ తల్లి రావటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఇంకో విషయం ఏంటి అంటే గోదావరమ్మ తల్లి ఏ విధంగా అయితే మన ముందుకు వస్తుందో, ఏ విధంగా అయితే మనకు ముందు వెళ్ళిపోతూ ఉంటామో ప్రతిదీ కూడాను ఈ యొక్క చరణ మనం తొక్కుతూ ఉంటే, మనం ఆ నీటిలో ప్రవహిస్తూ ఉంటే ఆ నీటిలో బుడగలు వస్తూ ఉంటాయి. ఆ బుడగలు చూసి మనం హ్యాపీగా ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ బుడగల వల్ల చాలా సంతోషంగా ఉండొచ్చు. రియల్గా చెప్పాలి అంటే, సాధారణంగా చెప్పాలి అంటే ఈ యొక్క వాతావరణం ఏదైతే ఉందో, ఈ యొక్క గోదావరమ్మ తల్లి ఏ విధంగా అయితే గొప్పగా బిహేవ్ చేస్తుందో, గోదావరమ్మ తల్లి నీళ్ళు ఏ విధంగా ఎంతోమందికి ఉపయోగకరిస్తున్నాయో, ఎంతోమందికి ఉపయోగకరంగా మారుతున్నాయో, ఇదంతా కూడా ఒక హ్యాపీగా చెప్పుకోవచ్చు, ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఎంతోమందికి మంచి జీవితాన్ని ఇస్తున్నాయి. ఎంతోమందికి ఎన్నో వేల ఎకరాలు పంట భూమిగా తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్తూ ముందుకు వెళ్ళిపోదాం. नदी का किनारा यानी मनुष्य की कृतज्ञता का अखंड उत्सव। किनारे पर के सफ़ेद महल और मंदिर और उनके ऊंचे ऊंचे शिखर की एक अखंड उपासना है। परंतु इतने ही से काव्य संपूर्ण नहीं हो सकता। इसलिए भक्त लोग नदी की लहरों पर से मंदिरों के घंटानाद की लहरों के इस पार से उस पार तक पहुँचते रहते हैं। संस्कृति के उपासक भारतवासी इस जगह गंगा जल के आधे कलश गोदावरी में उंडेलते हैं और फिर गोदावरी के जल से कलश भरकर ले जाते हैं। कितनी भव्य विधि है, कितना पवित्र काव्य है। यह भक्ति रस तो हृदय में भरा हुआ है और मंदिरों के घंटा नाद और इस हृदय नाद को तो पूर्व स्मृति ने ही सुनाया। कानों को तो सिर्फ इंजन की आवाज़ सुनाई पड़ रही थी। अतः हम आधुनिक संस्कृति के इस प्रतिनिधि से नफरत करना छोड़ दे तो रेल की पहाड़ियों का ताल कुछ कम आकर्षक नहीं लगता और पुल पर तो उनका विजयनाद संक्रामक दूर दूर तक फैल जाने वाला होकर ही रहता है. సాధారణంగా ఈ యొక్క నది ఏదైతే ఉందో, ఈ యొక్క గోదావరమ్మ తల్లి నది ఏదైతే ఉందో ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీద ఒక పెద్ద వంతెన కట్టడం జరిగింది. ఆ వంతెన మీద చాలా గొప్పగా చాలామంది నడవడం జరుగుతూ ఉంటుంది. ఆ వంతెన మీద నడుస్తూ ఉంటే ఆ గోదావరమ్మ తల్లి ప్రశాంతంగా వీస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే మనస్సు ఆనందంగా ముందుకు దూసుకుపోతూ ఉంది అని చెప్తూ ఉండొచ్చు. पुल पर खड़ी अच्छी तरह चलने के बाद मुझे ख्याल आया कि
पूरब की तरफ देखना तो छूट ही गया। हमने इस तरफ घूम कर देखा तो निराली ही रौनक नजर आई। पश्चिम की तरफ गोदावरी जितनी चौड़ी थी उससे भी ज़्यादा पूरब में थी। उसे कई मार्गों से और उत्तेजित होकर समुद्र में मिलाना था। सरस्वती से सरिता मिलने जाए तब उसे संभ्रम, घबराहट और उत्तेजना तो होगी ही, पर गोदावरी तो धीरे गंभीर माता ही ठहरी। उसका संभ्रम भी उदात्त रूप में ही प्रकट हो सकता है। इस और टापू कुछ और किस्म के थे। उनमें वनश्री की शोभा पूरी खिल रही थी। ब्राह्मणों या किसानों के झोपड़ों इस ओर से दिखाई नहीं पड़ते थे। अगर बहते हुए पानी के हमले के सामने ठक्कर लेने तो ये इन दो टापुओं में किसी न ऊंचे महल बनाए जाते तो वे दूर से ही देख पड़ते। సాధారణంగా ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ నదిలో ఈ యొక్క గోదావరమ్మ తల్లి నదిలో ఈ చాలా దూరం దగ్గర నుంచి చూడలేని పరిస్థితి ఉంది. అలా అని దూరంగా నుంచి పెద్ద బిల్డింగ్స్ కనుక కట్టినట్లయితే నిజానికి అక్కడి నుంచి చూసేవాళ్ళు, కానీ అలాంటిది ఏం కట్టలేదు. కాకపోతే అలాంటి కడితే ఉంటుందో లేదో తెలియని పరిస్థితి వల్ల ఎవరు దాన్ని కట్టలేదు అని చెప్పి ఇక్కడ కవి చెప్తున్నాడు. అట్లా కట్టినట్టయితే చూసేవాళ్ళకి కానీ యాత్రికులకు కానీ చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. कुदरत ने तो सिर्फ ऊंचे ऊंचे पेड़ों के विजय पताकाएँ खड़ी कर दी थी और कई बाई और राजमहेंद्री और धवलेश्वर का सुखी जान समाज आनंद मना रहा था। ऐसे दुर्लभ दृश्य के दर्शन से तृप्त होने से पहले ही दाहिनी और नदी के किनारे से कटकर मस्ती और अल्हाड़पन के साथ बहते हुए काम्स की सफ़ेद कलियों को स्थावर प्रवाह दूर दूर तक जाता हुआ नज़र आ रहा था। यह नदी के पानी में उन्माद था, उसमें लहरें ना थी। कलियों के इस प्रवाह ने हवा के साथ साथ जो षड्यंत्र रचा था इससे वह मनमानी हिलोर उछाल सकता था। कम हो भी क्यों, लेकिन कांस की कलगियों का प्रवाह तो बनता ही जा रहा था। गोदावरी के प्रवाह के साथ होड़ करते हुए भी इस संकोच ना होता था, और वह संकोच क्यों करे। गोदावरी माता के विशाल तट पर इसने क्या कम स्थान पान किया था. గోదావరమ్మ తల్లి తన యొక్క చుట్టుపక్కల కూడా ఎటువంటి అవకాశం లేకుండా పెద్ద పెద్ద చెట్లని తన యొక్క అధీనంలో పెట్టుకున్నారు. అదేవిధంగా గోదావరమ్మ తల్లికి విజయానికి ప్రతీకగా ఆ యొక్క చెట్లు వెలిసినాయి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గోదావరమ్మ తల్లి వల్ల ఎన్నో వేల ఎకరాలు ఎంతో మందికి మంచినీళ్ళుగా ఉపయోగపడుతున్నారు. ఎన్నో వేల లక్షల ఎకరాలకి సాగు భూమిగా ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా ఎంతోమంది చేపల వేటకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతున్నారు. ఎంతోమందికి తాను ఆ యొక్క ఉపాధి కల్పించినట్లుగా అనిపిస్తుంది. అంత గొప్ప మహాతల్లి గోదావరమ్మ తల్లి మన రాష్ట్రంలో ఉంటే మన అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు. माता गोदावरी राम लक्ष्मण और सीता से लेकर बूढ़े जटायु तक सबको तूने ही स्थान पान कराया है। तेरे तट पर शूरवीर भी पैदा हुए हैं और बड़े बड़े तत्वज्ञानी भी, साधु संत भी, जन्म धुरंधर राजनीतिज्ञ भी और ईश्वर भक्त भी, चारों वर्णों की तू माता है। मेरे पूर्वजों की तू अधिष्ठात्री देवी है। नई नई आशाओं को लेकर मैं तेरे दर्शन के लिए आया हूँ। तेरे जल में अमोघ शक्ति है, तेरे पानी की एक बूंद की सेवन भी व्यर्थ नहीं जाती. ఈ యొక్క
గోదావరమ్మ తల్లి నీ యొక్క ఒడ్డు మీద నీ చుట్టుపక్కల ఎంతోమంది రాజనీతికులను పుట్టించావు, ఎంతోమంది గొప్పలను పుట్టించావు, ఎంతోమంది పెద్దవాళ్ళని పుట్టించావు. సీత, రాముడు, లక్ష్మణుల వారి కాళ్ళు కడగడానికి ఆ భాగ్యం కలిగించావు. అంతటి గొప్ప మహాభాగ్యం అయినటువంటి గొప్ప నదుల్లో ఈ యొక్క గోదావరమ్మ తల్లి ఒకటి ఉంది. నీలాంటి గొప్ప తల్లిని దర్శించడం నా సౌభాగ్యం అమ్మా అని చెప్పి ఆ యొక్క కవివర్యులు చాలా గొప్పగా వర్ణిస్తూ చెప్తున్నారు. ఇంతటితో 9th లెసన్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఆ యాత్రకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా బయలుదేరిన దగ్గర నుంచి వచ్చిన దాకా కూడా ఆ యాత్రని ఏ విధంగా వర్ణిస్తే రాస్తారో అట్లా రాయండి. బాగుంటుంది. ఈ చదవడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ నుంచి చాలా విషయాలు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నమస్కారం. మీరందరూ నేర్చుకుంటారని చెప్పి, ఈ యొక్క లెసన్ బాగా అర్థమవుతుందని చెప్పి ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని చెప్పి, లైక్ చేస్తున్నారని చెప్పి, షేర్ చేస్తున్నారని చెప్పి భావిస్తూ ఫ్యూచర్లో నెక్స్ట్ లెసన్ చెప్పుకుందామని చెప్తూ ఇంతతో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.